ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. పొద్దుట్ నుంచి పొద్దుపోయేదాకా డ్యూటీ చేస్తూనే ఉంటే అలిసిపోరా ఏంటి పార్వతి? సీను, నువ్వు ముందు వెళ్ళి స్నానం చేసిరా. నీకిష్టమని టమాటా పప్పు, ఆలుగడ్డ వేపుడు, అప్పడాలు కూడా వేయించి పెట్టాను. వచ్చి తృప్తిగా భోంచేద్దు గాని. వెళ్ళు వెళ్ళు వెళ్ళు. నాకు ఆకలిగా లేదమ్మా. ఏ ఎందుకని? ఉద్యోగం దొరికిందన్న ఆనందంతో కడుపు నిండిపోయిందా? కాదమ్మా. నువ్వింకేం చెప్పకురా. ఆఫీస్ నుంచి నువ్వు వస్తావు, వచ్చి నువ్వు మొదటి రోజు నీ ఆఫీస్ విషయాలన్నీ చెప్తావు. అందరం కలిసి భోజనం చేస్తూ మాట్లాడుకోవచ్చని మేమందరం నీకోసం ఎదురు చూస్తుంటే నువ్వు వచ్చి ఆకలేదంటావేంటి? అది ఆకలిగా లేకపోవడమో తినాలని లేకపోవడమో తెలియట్లేదమ్మా. అది సరే కాని ఇప్పుడే ఇక్కడే ఒక విషయం తేలిపోవాలి. ఆవిడ ఎదురొస్తే నీకు మంచి జరుగుతుందని అందరూ అనుకున్నారు కదా. ఈ రోజు ఎవరు ఎదురొస్తే నీకు మంచి జరిగిందో చెప్పు. అది కాదమ్మా, నేను చెప్పేది విను. ముందు నేను అడిగిన దానికి మాత్రం చెప్పు. నేను ఎదురొచ్చానా లేదో పొద్దున్నా? అవునమ్మా, నువ్వే వచ్చావు. కానీ కానీ ఏంట్రా కానీ? ఏం జరిగిందో చెప్పు. అబ్బబ్బబ్బబ్బ. తనేదో చెప్పాలనుకుంటున్నాడు కదా, చెప్పు నువ్వు. అది ఏదైనా సరే ముందు నా గురించి చెప్పి తీరాల్సిందే. మా అమ్మ ఎదురు రాబట్టే ఈ రోజు నేను మొదటి రోజు హ్యాపీగా డ్యూటీ ముగించుకుని వచ్చాను అని చెప్పరా? చెప్పు. జీతం ఎంత ఇస్తున్నారో చెప్పు. అడ్వాన్స్ ఎంత ఇచ్చారో కూడా చెప్పు. అడగకపోయినా అడ్వాన్స్ ఇచ్చారని చెప్పరా? అమ్మా, నన్ను చెప్పనివ్వమ్మా. చెప్పమనే కదరా చెప్తున్నాను. చెప్పు. అబ్బబ్బబ్బబ్బ. నువ్వెదురు రావడం వల్లే ఉన్న జాబ్ కూడా పోయింది. వదిన నీ గురించి ఎంతసేపు ఎంతో చెప్తే నువ్వు సింపుల్ గా జాబ్ పోయిందని చెప్తావేంటి సీను? నిజంగానే పోయిందత్త. అయ్యో సర్లేరా, నీకు రాసి పెట్టున్నదే నీకొస్తుంది. నువ్వేం బాధపడకు. ఒకటి చేజారిపోయిందంటే ఇంకొకటేదో మన చేతుల్లోకి వస్తుందని సీనయ్య. అంటే పెళ్ళాం విషయంలో కూడానా? ఆ విషయం 25 ఏళ్ల ముందు తెలుసుంటే నిన్ను అప్పుడే వదిలేసి ఉండేవాడినేమో. వెటకారాలు ఆపండి. ఆపండి. ఏ సమయంలో ఏది మాట్లాడాలో ఎవరికీ అర్థం కావట్లేదు. అన్నయ్య ఏంటి? అలాగే చెల్లమ్మా. సీనయ్య, ధైర్యంగా ఉండు. నీకు తొందరలోనే మరో మంచి ఉద్యోగం వస్తుంది, సరేనా? సరే అత్తయ్య. ఏంట్రా నువ్వు వాళ్ళందరి ముందు అలా చెప్తావా? నేను ఆగమంటున్నా వినకుండా నువ్వే కదమ్మా చెప్పమన్నావు. అవునరా, చెప్పమంటే మాత్రం ఉద్యోగం పోయిందని నా చెవిలో కదా చెప్పాలి. వాళ్ళందరి ముందు చెప్తావా? ఆ పరువు అంతా పోయింది. ఏదో నేను హీరోని చేద్దాం అనుకుంటే నువ్వు జీరో అయిపోతావేంట్రా? పోనీలేవే, బెటర్ లక్ నెక్స్ట్ టైం అనుకుందాం. మీరు మీ కొడుకు కూర్చుని అనుకోండి. అప్పప్ప ఎంత ఉక్రోషంలో దీనికి. అమ్మ బాగా హట్ అయినట్టుంది నాన్న. అది దానికి అలవాటే లేరా. కానీ నువ్వేంట్రా, జాబ్ పోతే జీవితమే పోయినట్టు ఫీల్ అవుతున్నావు? జాబ్ చేస్తేనే మగాళ్ళు బతుకుతున్నారేంట్రా? నన్ను చూడు, ఎంత దర్జాగా బతికేస్తున్నాను. అలా అని కాదు నాన్న. ఉద్యోగం పురుష లక్షణం అంటారు, బానే ఉంది. కానీ ఉద్యోగం చేయటం ఒకటే లక్ష్యం కాదు. లక్షణంగా వ్యాపారం చేసుకున్నా బానే ఉంటుందిరా. ఒక్కసారి ఆలోచించు నాన్న.
ఏమండి, చెప్పు జానకి. చెప్పుకోలేనంత దీర్ఘాలోచనలో ఎందుకున్నారని అడిగితే మీరు చెప్తారా? నా కళ్ళల్లోకి చూస్తున్నారంటే కాని ప్రశ్న అడిగాననా? మరి ఆట పోటీ పడి ఆడితే బాగుంటుంది, పోట్లాడి ఆడితే ఎలా ఉంటుందా అని ఆలోచిస్తున్నాను జానకి. రామ ఏమైనా ఎవరితో అయినా గొడవ పడిందా? వాళ్ళంటే మాత్రం నేను చావనైనా చేస్తాం కానీ ఈ గ్రౌండ్ ఇస్తామా ఏంటి? నేను ఒక టీంని సెలెక్ట్ చేస్తాను. ఆ టీంతో వీళ్ళ టీం ఆడమని చెప్పండి, గెలిచి చూపించమని చెప్పండి. ఇన్నాళ్ళు మా కలల కోసం మాత్రమే కష్టపడ్డాం. ఇప్పుడు ఈ గ్రౌండ్ కోసం కూడా కష్టపడతాం. ఈ గ్రౌండ్ మా బాధ్యత. గెలిచి మేము సాధించుకుంటాం. కానీ మైదానంలో మీదో మాదో అని తేల్చుకునే సమరంలో గెలుపు నా కూతురికి దక్కుతుందా అన్న ఆశే నన్ను ఆలోచనలో పడేసింది. మొదట్లో ఆటే వద్దన్న మీరు ఇప్పుడు ఆడి తీరితేనే మైదానం మనదవుతుందని రామాని ప్రోత్సహించారంటే అది తండ్రి పేరు తప్పకుండా నిలబెడుతుందండి. పెద్దనాన్న, పెద్దమ్మ, మీరు మీ రామ గురించి మాత్రమే ఆలోచిస్తారా? ఈ కూతురి గురించి పట్టించుకోరా? నువ్వు మాతోనే ఉండాలని అడగడానికి మించిన ఆప్యాయత ఏముంటుందమ్మా? మీ ప్రేమాభిమానాలకి లోటేమీ లేదు కానీ మీరిచ్చిన మాట గురించే గుర్తు చేయడానికి వచ్చాను. దేని గురించి అద్యా? ఆస్తి పత్రాలా? కాదు పెద్దమ్మ, రుణం తీర్చుకునే కాగితాలు. అంటే కనీసం మాటైనా చెప్పకుండా ముడేసి మొగుడైన మీ మేనల్లుడి నుంచి విముక్తి కోరే డైవర్స్ పేపర్స్. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.